హలో హాయ్ అండి. ఈరోజు మేము టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా ఎక్కడానికని వెళ్తున్నాము. ఇంకా మేము అబుదాబిలోనే ఉన్నాము, అబుదాబిలో స్టార్ట్ అయ్యాము. అది అక్కడ కనిపిస్తుంది కదా, అది కాయిన్ బిల్డింగ్ అనమాట, అబుదాబిలో ఉంది. మేము బుర్జ్ ఖలీఫాకి వెళ్ళడానికని వెళ్తున్నాము. దుబాయ్ మాల్, ఇది దుబాయ్ మాల్లో ఒక చిన్న పార్ట్ ఒకటి ఉంది. అక్కడేమో వాటర్ పడుతుంటాయి స్విమ్మింగ్ లాగా. అక్కడ మా పాప బాబు నిల్చున్నారు కదా, అదే అన్నమాట. మేము బుర్జ్ ఖలీఫాకి 12 o'clockకి టికెట్ తీసాము. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది, ఈవినింగ్ వెళ్తేను. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ, మనం తట్టుకోలేమని చెప్పి మేము మధ్యాహ్నం 12 గంటలకని టికెట్ బుక్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, సో ఇది దుబాయ్ మాల్లో అనమాట, చిన్న పార్ట్. అందులో వాటర్ స్విమ్మింగ్ చేస్తున్నట్టు మనుషులు పడుతుంటారు. ఇది కూడా బాగుంటుంది. చాలాసార్లు వచ్చాము, కానీ బుర్జ్ ఖలీఫా 2 times ఎక్కాము. నేను మా హస్బెండ్ ఒకసారి ఎక్కాము, ఇప్పుడు నేను పిల్లల్ని పట్టుకొని వచ్చాను. ఏదంటే చాలా బాగుంటుంది. ఇది మేము వెళ్తున్నాం అనమాట బుర్జ్ ఖలీఫా ఎక్కడానికి అని చెప్పి. ఇదిగోండి, మేము లోనికి వచ్చాము బుర్జ్ ఖలీఫా చూడడానికని. ఇదిగో మా పాప బాబు కూర్చున్నారు కదా. అసలు టాలెస్ట్ బిల్డింగ్ అండి. మీరు ఎవరైనా దుబాయ్ వచ్చినప్పుడు మాత్రం బుర్జ్ ఖలీఫా మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి, ఎందుకంటే టాలెస్ట్ బిల్డింగ్ కదా. ఇదిగోండి, 160 floors మొత్తం. ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా కదా, అందుకే టాలెస్ట్ బిల్డింగ్ ఎక్కామని కొంచెం ఉండాలి కదా. ఇన్ని సంవత్సరాలు మేము దుబాయ్లో ఉండి కూడా ఎక్కలేదంటే మళ్ళీ అవ్వదని చెప్పేసి వెళ్ళాము. ఇదిగోండి, ఒక్క సెకండ్లో, ఒక్క నిమిషమే అనమాట, ఒక్క నిమిషంలోనే అసలు 134 floorకి పట్టుకెళ్ళిపోయింది. అంత ఇదనమాట. ఇదిగోండి, మేము లిఫ్ట్లోనే ఉన్నాము, అందులో కొంచెం వీడియో తీసాము. చాలా అంటే చాలా అసలు బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు ఎప్పుడైనా దుబాయ్ వస్తే మాత్రం కంపల్సరీ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళండి. ఈవినింగ్ టైంలో వెళ్ళండి, నైట్ టైం చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా, లైట్ సెట్టింగ్స్ అంతా కూడా. నేనైతే మాత్రం మధ్యాహ్నం వెళ్ళాము, అవ్వలేదు. అదిగోండి ఫ్లోర్స్ అక్కడ ఉన్నాయి కదా. మేము వీడియో అంత క్లారిటీగా రావట్లేదు, మేము లిఫ్ట్లో ఉన్నాము, కానీ ట్రై చేశాను. 160 floors కదా. ఇంకా మేము ఫ్లోర్కి కూడా బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. మేమైతే 134 బుక్ చేసాము, 135 బుక్ చేసాము, 2 floorలని. ఇంకా మీరు అంత పైకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు, మనీ బట్టి అనమాట. మేమైతే 134, 135 బిల్డింగ్ మాత్రమే బుక్ చేసుకున్నాము, అందులోకి వెళ్ళాము. అయితే చాలా కొంచెం ఎండగా ఉంది, కానీ పర్లేదన్నమాట, బాగానే ఎంజాయ్ చేసాము. అంత ఇదేం లేదు. లోనికి వెళ్ళిన తర్వాత వెంటనే పిల్లలు ఒక 2 ice creams తినేసి కూల్ అయిన తర్వాత మొత్తం ఫ్రేమ్ని ఆహ్వానించారనమాట. ఇదిగోని మా పాప స్టిల్స్ ఇస్తుంది. స్టిల్స్ కూడా పిక్చర్స్ తీశారు, కానీ మేము తీసుకోలేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మొత్తం బిల్డింగ్స్ అనమాట. దుబాయ్కి ఫేమస్ బిల్డింగ్స్ అనుకోవాలి, అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు. ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా కదా. ఇంకా వెళ్ళాలి అనుకొని అయ్యిందనమాట, ఇప్పుడు సెట్ అయ్యింది వెళ్ళడానికి. పిల్లలకు కొంచెం ఊహ వచ్చిన తర్వాత, వాళ్ళకి కొంచెం తెలిసి వచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాము, అలాగే విజిట్ చేసాము. వాళ్ళకి ఇప్పుడు కొంచెం తెలుసు అనమాట, టాలెస్ట్ బిల్డింగ్ ఎక్కాము అనుకొని. అందువల్ల మేము ఇప్పుడు బుక్ చేయడం జరిగింది. అంతకుముందు నేను మా హస్బెండ్ వెళ్ళాము, పిల్లల్ని తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళు పెద్ద అయిన తర్వాత, వాళ్ళకి తెలిసి వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పి వెళ్ళాము. మా పాప అయితే చాలా స్టిల్స్ ఇస్తుంది, తీయడానికి ఓపిక ఉండాలే కానీ చాలా చాలా ఫొటోస్ అనమాట. ఇంక ఇక్కడ ఖాళీ ఉండట్లేదు, కొంచెం గ్లాస్ పైన బటర్ఫ్లై రెక్కల్లాగా వేశారు. ఇంక చాలా వరకు తెల్లలు వచ్చేసి ఫొటోస్ మీద ఫొటోస్ దిగిపోతున్నారు మొత్తం. మనకంటే ఇలాంటివి పడతాయి అనుకో, ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయ్యాయి, కానీ పర్లేదు.
మేము కూడా ఫొటోస్ కొంచెం స్టిల్స్లోనే దిగాము. వాళ్ళకి అనడానికి ఏముంది, కానీ వాళ్ళే ఈ దుబాయ్ ఫేమస్ అవుతుంది అనుకోవాలి, తెల్లోళ్ళ వాళ్ళేని. అసలు ఎంతమంది టూరిస్టులు వచ్చారంటే అసలు ఖాళీ లేదు. అది కూడా ఈద్ టైంలో ఈద్ ముబారక్లో మాత్రం చాలామంది జనాలు, అసలు ఫ్యామిలీస్ అందరూ కూడా అవుటింగ్కి వెళ్ళారు. మా పాప చూసారా అక్కడ తెగ చూసేస్తుంది. చాలామంటే ఫ్యామిలీస్ అందరూ కూడా బయట కంట్రీలకి వెళ్ళడం, అవుటింగ్కి వెళ్ళడం, సిటీ అవుట్ చేయడం అన్నీ కూడా చేశారు. ఈద్ ముబారక్లో అందరికీ ఇక్కడ 5-6 రోజులు సెలవులు కాబట్టి. మా బాబు హాయ్ చెప్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.